Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో మీ అందరికీ నేను ఇంకొక ఎంట్రన్స్ మీకు DIY షేర్ చేయబోతున్నాను. ఈ 5 లీటర్స్ బిస్లరీ వాటర్ క్యాన్ యూస్ చేసి బ్యూటిఫుల్ రాబిట్ ప్లాంటర్ ఎలా చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నాను. సో ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను వీడియోలో షేర్ చేశాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ బిస్లరీ క్యాన్లు ఇక్కడ ఒక ఓవల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇలా నేను కట్ చేశాను కొంచెం రౌండ్ షేప్లో. అండ్ ఈ రౌండ్ షేప్లో కట్ చేసిన పార్ట్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం ర్యాబిట్ లెగ్స్ పాస్ అన్నమాట అవి కట్ చేస్తున్నాను. 4 పీసెస్ ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక బాటిల్ తీసుకొని నేను ఆ బాటిల్ కింద పార్ట్లో ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా కట్ చేసుకోవచ్చు మనం. సో అది కట్ చేశాను. అండ్ అలాగే ఇయర్స్ కట్ చేశాను ర్యాబిట్కి. అండ్ అలాగే క్యారెట్ షేప్లో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక రౌండ్ లిడ్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ మనం ర్యాబిట్ లాగా స్టిక్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫెవీ బాండ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ రౌండ్ లిడ్ తీసుకున్నాం కదా, దానికి ర్యాబిట్ ఇయర్స్ లాగా ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఒక ఫ్లవర్ కూడా స్టిక్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు మనం బిస్లరీ క్యాన్ని కట్ చేసాం కదా, సో దానికి ఈ క్యాప్ దగ్గర ఆ రౌండ్ లిడ్ని స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లూ గన్ హెల్ప్తో స్టిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ర్యాబిట్కి లెగ్స్, హ్యాండ్స్ ఇవి స్టిక్ చేసేస్తున్నాను గ్లూ గన్ హెల్ప్తోనే. అండ్ అలాగే క్యారెట్ కూడా స్టిక్ చేస్తున్నాను. ఇలా అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్. తర్వాత ఇప్పుడు మనం దీనికి డ్రై అయిపోయిన తర్వాత ప్రైమర్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ యాక్రిలిక్ ఇంటీరియర్ ఎమల్షన్ యూజ్ చేస్తున్నాను. సో దాంతో ప్రైమర్ ఇలా అప్లై చేసేస్తున్నాను. ప్రైమర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత వైట్ అక్రిలిక్ కలర్ యూజ్ చేసి మనం ఇంకొక కోటింగ్ ఇవ్వాలి. సో దట్ మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ దెన్ వైట్ అక్రిలిక్ కలర్ డ్రై అయిపోయిన తర్వాత సాల్మన్ పింక్ షేడ్ యూస్ చేసుకొని ఈ స్టమక్ చుట్టూ, ర్యాబిట్ స్టమక్ చుట్టూ ఒక అవుట్లైన్ లాగా వేస్తున్నాను. అండ్ అలాగే సాల్మన్ పింక్ షేడ్ యూజ్ చేసి ఇయర్స్ మధ్యలో కూడా ఇలా షేడింగ్ ఇస్తున్నాను. అండ్ అలాగే ఫ్లవర్కి అండ్ అలాగే హ్యాండ్స్, లెగ్స్కి కూడా మిడిల్లో ఇలా డాట్స్ లాగా సాల్మన్ పింక్ షేడ్తోనే కలర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ షేడ్తో నేను క్యారెట్ కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే గ్రీన్ లీఫ్ గ్రీన్ షేడ్ యూజ్ చేసి క్యారెట్ పైన ఇలా లీవ్స్ లాగా కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు బ్లాక్ అక్రిలిక్ కలర్ యూస్ చేసి ఫేస్ డీటెయిలింగ్స్, ఐస్, అలాగే మీసాలు ఇలాంటివన్నీ కూడా డీటెయిలింగ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ బ్లాక్ అక్రిలిక్ కలర్తోనే అవుట్లైన్స్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డెన్ ఎల్లో షేడ్ తీసుకొని ర్యాబిట్కి పైన ఫ్లవర్ పెట్టాం కదా, సో దాన్ని కలర్ చేస్తున్నాను. సో ఈ కలరింగ్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత దీనికి వార్నిష్ అప్లై చేసుకోవాలి. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ ర్యాబిట్ ప్లాంటర్. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా వేస్ట్ వాటర్ క్యాన్ని యూస్ చేసి ఈ క్యూట్ ప్లాంటర్ని మనం ఎలా రెడీ చేసుకోవచ్చో సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ క్యూట్ ర్యాబిట్ ప్లాంటర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. I hope you all are enjoying this entrance makeover DIYs. Please stay tuned to my channel for more entrance makeover DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.